గురూజీ గూడూరు నుంచి లక్ష్మీబాయి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి లక్ష్మీబాయి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కూతురు రజనీబాయి గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను మేడం. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. నాకు అమ్మాయి పుట్టినది 18/8/1988. 18/8/1988. 88 మేడం. పుట్టిన సమయం సమయం అంటే రాత్రి సమయం మేడం. సుమారు ఎంత అయి ఉండొచ్చు? అంటే సోమవారం తెల్లవారితే మంగళవారం మేడం. సమయం సమయం తెలియదు మేడం. అప్పుడు 1:30 దాకా అన్నారు. అప్పుడు గుర్తులేదు మేడం. 1:30 నుంచి 3 గంటల మధ్యలో. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ గారు నమస్తే తల్లి. మీకు కాల్ చేయాలని నేను చాలా బాధపడ్డాను గురూజీ గారు. మా అమ్మాయికి ఇదివరకే పెళ్లి అయిపోయింది, డైవర్స్ కూడా తీసుకున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసి? కష్టాల్లోనే ఉండాలి మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి పెళ్లి చేసి? 2006లో పెళ్లి అయింది సార్. 2006. అప్పుడు అమ్మాయికి ఎంత వయసు? అప్పుడు అమ్మాయి ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసిన. అప్పుడు ఎందుకు అంత తొందరపడ్డారు మీరు పెళ్లి చేయడానికి? అంటే నాకు 3 కూతుర్లు, ఒక్కడు, అందువల్ల కొంచెం ఇబ్బందిలో ఉండి చేసేది. మీరు తొందరపాటు వల్ల ఇలా జరిగింది తల్లి, అర్థమైంది కదా? అప్పుడు కొంచెం ఆలోచించాల్సింది. ఇప్పుడు జీవితం, అమ్మాయి జీవితం ఎలా సరిదిద్దారు చెప్పండి? మీరు బాధపడ్డారు అనుకోండి, నేను దాని గురించి మీరు తిడతలేదు. ఎందుకంటే అమ్మాయి కర్మ అలాగే ఉంటే మనం ఏమి చేయలేం. కానీ మీరు అక్కడ కొంచెం జాగ్రత్త పడింటే ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు కదా. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తూ ఉంది? బాధలో ఉన్నాను అమ్మాయి గురించి. అసలు నేను ఏ దేవుని మొక్కింది లేదు, ఏ దేవుని చూసింది లేదు. అసలు గురించి గారు చాలా బాధపడుతున్నాను నేను. నాకు ఈ అమ్మాయి గురించి ఫస్ట్ పెళ్లి అయ్యింది. సరేమ్మా, ఇప్పుడు అమ్మాయి జీవితం మనం రెడీ చేద్దాం లేండి, అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? అంటే విడాకులు తీసుకొని అమ్మాయి ఇంటర్ లో పెళ్లి చేసినాం స్వామి. డిగ్రీ పూర్తి చేయించి ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ కు వదిలినా సార్. బ్యాంకులో ఏ దాంట్లో అయినా ఫస్ట్ వస్తుంది, కానీ 1 మార్కులు 2 మార్కులు హాఫ్ మార్కులో పోతుంది స్వామి. ఉప్పర్లో కూడా రాసింది, వెయిటింగ్ లో ఉంది, అది కూడా జాబ్ రాలేదు సార్. సరేమ్మా, ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి సరేనా? తర్వాత 2017 నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరంలో అంటే 2017 ఫిబ్రవరి మార్చిలో వివాహం వస్తుంది, చేయండి. అతను కూడా డివోర్స్ అయిపోయి ఉంటుంది, మొదటి అబ్బాయి అయి ఉంటాడు అతనికి ఏదో డివోర్స్ అయి ప్రాబ్లం అయి ఉంటుంది. అలాంటి అబ్బాయి వస్తాడు, వాళ్ళకే ఇచ్చి చేయండి. అమ్మాయి జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో అనుకన్నా మీరు అక్కడ జాతకాలు సరిగ్గా చూడలేదు, ఏదో తొందరపాటు పడి వేరే వాళ్ళ మాటిని మీరు పెళ్లి చేశారు అంతే. అందుకే ఇలా జీవితాలు ఇలా అయిపోతాయి. ఎవరు ఎక్కడ పెళ్లి చేయాలన్నా కొంచెం వెనుక ముందు చూసుకొని వీళ్ళు మన స్తోమతకి సరిపోతారా, మన జీవితంలో ఎలా ఉంటారని ఆలోచించి చేసింటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం కోసం 27 రోజులు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని నవగ్రహాలు ప్రదక్షిణ చేసి, కుడివైపు 9 ఎడమవైపు 2 చుట్టులు ప్రదక్షిణ చేసి, తర్వాత చేతులు కాళ్ళ కడుక్కొని ఇంటికి వచ్చి మహాగణపతి ముందు నెయ్యి దీపం పెట్టాలి. ఇలా 27 రోజులు చక్కగా చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా ఆ రోజు మినుములు కాస్త ఒక పిడికుడు మినుములు తీసుకొని, నల్ల మినుములు తీసుకొని దాన్ని ఆమె దృష్టి తీసి దాన్ని బయట పడవేసి వెళ్ళాలి. అలా వెళ్ళంగానే చక్కగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతుంది, ఎగ్జామ్కి వెళ్ళినా పాస్ అవుతుంది. తర్వాత ప్రతి గురువారం నాకు మంచి ఉద్యోగం లభించాలి, మంచి స్థానంలో అలంకరించాలి, ప్రపంచంలో మంచి స్థానానికి, గొప్ప స్థానానికి వెళ్ళాలని సంకల్పం చేసుకుంటూ ప్రతి గురువారం సాయంత్రం పూట దత్తాత్రేయ దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి 18 ప్రదక్షిణలు వేసి అక్కడ నెయ్యి దీపాలు 5 వెలిగించాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసింది అయితే అమ్మాయి జీవితాంతం బాగుంటుంది తల్లి. ఎక్కువగా కాలభైరవాష్టకం రోజు పారాయణ చేసుకోమని చెప్పండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే.